హలో గైస్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది పాడ్ చేసి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అదే మన తెలుగులో ఆత్మన్యూనతా భావం. అకార్డింగ్ టు సైకాలజీ మనలో మనమే అసమర్థతకి లోనవుతాం. ఇతరుల కంటే ఏదో విధంగా తక్కువ స్థాయిలో ఉన్నామనే నమ్మకం మనలో కలుగుతుంది. సో, ఇది సొసైటీ వల్ల కావచ్చు, మీ పేరెంట్స్ వల్ల కావచ్చు, మీకు సన్నిహితంగా ఉండే వాళ్ళ వల్ల కూడా కావచ్చు. మీకు మీరే తక్కువ స్థాయిలో ఉన్నామనే ఫీల్ అవ్వడం కాదు, అయ్యేలా చేస్తున్నారు. మనం చిన్నప్పటి నుండి సొసైటీ నుంచి అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఏం చేస్తున్నావు? పెళ్ళెప్పుడు? ఎంత సంపాదిస్తున్నావు? ఆడు కారు కొన్నాడు, ఈడు ఇల్లు కట్టుకున్నాడు. మరి నువ్వెప్పుడు చేస్తావు? ఇలా ఏదొకటి అంటూ చావదొబ్బుతారు. మన మీద మనకే డౌట్ వచ్చేలా ఉన్న నమ్మకాన్ని కూడా చంపేస్తారు. ఇక కుల వివక్ష అంటారా? కులగజ్జి ఉన్న కుక్కలకి తెలుసు, మరేం స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఇంతకీ మనకి ఏం కావాలి? మనం ఏం చేయగలం అని తెలుసుకోకుండా లేనిది ఎదవ కంపారిజన్ చేసి ఎవడికో ఉన్నది మనకి లేదని ఎక్కిరించి చెప్పడం తప్ప ఏం భయం లేదు, నీకు నచ్చింది చెయ్యి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాంటివి మిడిల్ క్లాస్ లైఫ్‌లో మరీ ఎక్కువగా ఉంటాయి. ఎవడి ఫేట్ ఎలా ఉంటుందో తెలీదు కానీ వీళ్ళు రుద్దే భయాల వల్ల చాలామంది ఏం చేయలేకపోతున్నారు. ధైర్యంగా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. డిప్రెషన్‌లో బ్రతుకుతున్నాం. సిగ్గుగా ఫీల్ అవుతున్నాం. ఇదొక ట్రోమాగా తయారైంది. చెప్పొచ్చేదేంటంటే మీకు ఉన్న దాంట్లో మీరు బతకండి. పక్కోడిని వాడికి నచ్చినట్టు బ్రతకనివ్వండి. నీకు ఉన్నది వాడికి లేదని చూపించి ఫోజులు తవ్వొద్దు. ఒకటే లైఫ్. దాన్ని కూడా మీరే దొబ్బేస్తే ఇక ఎలా బతకాలిరా? సో ఇది గైస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఇంకా చాలా ఉంది. కానీ పాడ్ లెంత్ అయిపోతుందని ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక పాడ్‌కాస్ట్‌తో వస్తాను. వింటూనే ఉండండి. ఇట్స్ మై పాడ్‌కాస్ట్. నేను మీ రమేష్ మల్లాడి సైనింగ్ ఆఫ్.